చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి. అయితే హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఫెస్టివల్ దేవి నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు. సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్లిన రావణుడికి శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు. 2024వ సంవత్సరంలో శుక్లపక్షం దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:58 ప్రారంభమై అక్టోబర్ 13 ఉదయం 9:08 ముగుస్తుంది. అంటే అక్టోబర్ 12వ తేదీన విజయదశమిని జరుపుకోనున్నారు. ఇక శ్రీరాముడు రావణుణ్ణి నరికి చంపినందుకు గాను దసరా పండుగను జరుపుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి 9 రోజుల యుద్ధం తర్వాత విజయదశమి రోజున సంహరించిందని కూడా చెబుతుంటారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పశ్చిమ బెంగాల్లో విజయదశమిని పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. దసరా రోజున శని పూజ నిర్వహించి ఆ చెట్టు ఆకులను బంగారం ఇచ్చి పుచ్చుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. దుర్గా పూజ కోసం 10వ రోజున బెంగాలీలు బిజోయి దశమిని పాటిస్తారు. ఈ పండగ రోజున దుర్గామాత ప్రతిమల్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. దసరా రోజున శమి పూజ, అపరాజిత పూజ, పాలపిట్ట చూడటం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు.